ఉంటాయి ఎక్కడైనా సరే. ఇప్పుడు కొన్ని ఛానళ్లలో కొన్ని రకాల సమస్యలు నచ్చకపోయినప్పుడు సైలెంట్ గా వచ్చేసాను, కానీ నేను వాళ్ళతో గొడవ పెట్టుకోవాలి, ఇప్పటికి కూడా నేను మాట్లాడతా మేనేజ్మెంట్. ఇది మనం ఆలోచించాల్సింది. శత్రుత్వాలు పెట్టుకుంటే ఏం మురుగుతుంది మనకి? కొంతమంది అంటారు ఏమో నీకు శివునెత్తురు లేదా పౌరుషం లేదా అంటే ఏం చేయాలి? ఇప్పుడు పౌరుషంతో నేను ఆయన వెళ్ళి కొట్టేసాను. కానీ ఒకటి సార్, సమస్యలు అయితే చాలానే ఉన్నాయి. ఓకే, అధికారంలో ఉన్నారు కాబట్టి 22 వ్యవహారం కానీ, ఈ భూములు రీసర్వీస్ ఇటువంటి ప్రశ్నించకపోవచ్చు. వైసీపీ యాజిటేషన్ సంబంధించి కూడా ఈ మధ్యన మాట్లాడడం మానేశారు. ఇవన్నీ చూస్తే ఒక వ్యూహం, ఒక ప్రణాళిక ప్రకంగా వెళ్తున్నారా? ఏదైనా రేపొద్దున అదేమైనా బయటికి రాబోతుంది కాదు. బేసిక్ గా ఒకటేంటంటే లోకేష్ వ్యవహారంలో ఎక్కడ చేస్తారో అని వీళ్ళకి అయోమయం ఉండొచ్చు. లేదంటే కనుక మొన్న ఈయన అరెస్ట్ చేయమని చెప్పేసి రావణ ఇష్యూలో పట్టుబడితే 4 చోట్ల వేలు వచ్చేసింది, 5వ చోట చివరికి సీరియస్ అయితే గానీ రాజద్రోహం కేసు పెట్టలేదు. ఇట్లాంటి ఏ అసంతృప్తి ఉంది అన్నటువంటి మాట వినబడుతుంది. అలాగే ఈ ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో 15% అనేటప్పటికి కోపం వచ్చిందన్న మాట కూడా వినబడుతుంది. కాబట్టి ఇష్యూస్ నడుస్తాయి. ఏదైతే ఉంది చాప కింద నీరులాగా వెళ్తుంది. ఏదో రోజు అరెస్ట్ అవ్వాలేమో, అవుతారేమో. రైట్, చూద్దాం. నిజంగా ఆ బాంబు పేల్చే